హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి నేను ఒక చిన్న రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను. ఇది జస్ట్ 30 సెకండ్స్లో చేసుకోవచ్చు అనమాట. దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది మా ఆంటీ వాళ్ళ రెసిపీ, నేను జస్ట్ కాపీ కొట్టాను అంతే. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఒక తెల్లగడ్డ అయితే తీసుకున్నాను, ఒక పెద్ద సైజు అనమాట. ఇది మిక్సీ అయితే వేయకూడదు, జస్ట్ దీంట్లో వేసుకొనేసి కొంచెం దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనం కారం అనేది యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ కానీ ఆర్ 1/2 టేబుల్ స్పూన్ కానీ కారం యాడ్ చేసుకోవాలా. ఈ కారానికి సరిపడా మనం వచ్చేసి సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి మిక్స్ చేయడానికి అయితే మనం వాటర్ అయితే యూజ్ చేయకూడదు. వాటర్ కాకుండా ఇందులోకి ఆయిల్ హీట్ చేసుకునేది కానీ లేకపోతే అలానే పచ్చి ఆయిల్ కానీ వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను ఆయిల్ వేసుకుంటున్నాను, 1 స్పూన్ అలా వేసుకోండి ఆయిల్. వేసుకున్న తర్వాత ఇంకొంచెం దీనికి కొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి ఒక 4-5 డ్రాప్స్ లెమన్ అయితే వేసుకోండి. మరీ ఎక్కువ వేయద్దండి, బాగోదు. ఒక 4-5 డ్రాప్స్ సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇదంతా మిక్స్ చేసుకునేస్తే సరిపోతుంది. ఇది దోశ ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా చట్నీ సాంబార్తో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయాలంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది.